బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే వైసీపీ నిజాలను దాస్తుంది అంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. సిట్ చెప్పిన దాంట్లో కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అని ఎక్కడా చెప్పలేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ధర్మం ఎప్పుడైతే గాడి తప్పుతుందో అప్పుడు జనసేన ఖచ్చితంగా ముందుకు వచ్చి పోరాటం చేస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసీపీ మహా అపరాధం చేసింది అని ఆయన ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదికలోని అంశాలను వైసీపీ కప్పిపుచ్చి విష ప్రచారం చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదు అని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదు అని, లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు అని విమర్శించారు. 400 కిలోల నువ్వుల నూనె దొరకదన్న పవన్ కళ్యాణ్ అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. ప్రజలకు ఈ వాస్తవాలను తెలియజేయాలి అని జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం సూచించింది అన్నట్టుగా వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన జనరల్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం కేసు గురించి స్పందించిన ఆయన వైసీపీ పాలనలో లడ్డూ ప్రసాదం ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు అని సిట్ తేల్చింది అని విమర్శించారు. రసాయనాలు పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెతో లడ్డు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అని ఆరోపించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనే విషయాన్ని సిట్ బహిర్గతం చేయలేదు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే తిరుమల లడ్డు విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారం ఆగాలి అంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపెట్టారు. కాసులకు కక్కుర్తితో వైసీపీ నేతలు తిరుమలలో అరాచానికి పాల్పడ్డారు అని పవన్ కళ్యాణ్ నిబంధనలు మార్చేసి టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి కొనుగోలు చేశారు అని వెల్లడించారు. ఇక 400 రూపాయలకు కిలో నాణ్యమైన నువ్వుల నూనె దొరకదని, అలాంటిది నెయ్యి కూడా ఎక్కడ నుంచి దొరుకుతుంది అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినదంతా చేసి ఇప్పుడు తమకేమీ తెలియదు అన్నట్టు అబద్ధాలు బుకాయింపులతో ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా మండిపడ్డారు. మరోవైపు వైసీపీ నేతలంతా తనను వ్యక్తిగత ద్వేషం వైరం లేదు అన్న పవన్ కళ్యాణ్, వైసీపీ నేతలు అంటే తనకు వ్యక్తిగత ద్వేషం వైరము లేదు అన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ భాష క్రిమినాలిటీలతోనే సమస్యలు తెచ్చుకుంటున్నారు అని అన్నారు. ఇళ్లలోకి వస్తాం, దాడులు చేస్తాం, నరికేస్తామని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే నెయ్యి వ్యవహారానికి సంబంధించి అయితే సిట్ కొన్ని నిజాలు దాసింది అంటూ కూడా ఆయన చెప్పకనే చెప్పారు. వాళ్ళు ఏం చెప్పాను సార్, తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్డులు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. వాళ్ళు ఏం చెప్పింది, దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. నెయ్యిలో నెయ్యి లేదు. ఏం చెప్పాను సార్, తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్డులు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. వాళ్ళు ఏం చెప్పింది, దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. నెయ్యిలో నెయ్యి లేదు. ఏం చెప్పాను సార్, తిరుపతి లడ్డు